ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. మిత్రులరా, నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిజామాబాద్లోని పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభించి అనంతరం అక్కడ ఉన్నటువంటి రైతులను ఉద్దేశించి మాట్లాడినటువంటి సందర్భం ఈరోజు ఈనాడు పత్రికలో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇదే వార్త కూడా వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణలో కూడా ప్రధానంగా ఈ వార్త, దాదాపు అన్ని పత్రికల్లో ఈ వార్త ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా కూడా ఇక్కడ అవినీతి మాత్రం పోలేదని చెప్పేసి ఆ యొక్క రైతులను ఉద్దేశించి అమిత్ షా మాట్లాడినటువంటి కొన్ని మాటలు. కేంద్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది. మరి ఎప్పుడైనా కూడా మేము ఈ యొక్క పసుపు బోర్డును అప్పట్లో హామీ ఇచ్చినాం, ఇప్పుడు అమలు చేసినాం. ఇక ముందు కూడా రైతులను మరి ఆ దిశగా మేము వారిని సంతృప్తి పరిచే విధంగా మా ప్రభుత్వం ఉంటుంది. రాబోయే ప్రభుత్వం రాష్ట్రంలో బీజేపీ అని చెప్పేసి స్పష్టం చేస్తూ అమిత్ షా మాట్లాడినటువంటి మాటల్లో కొన్ని మాటలు ఈ సందర్భంగా గుర్తుకు తేవచ్చు. ప్రయాణికులను ఉద్దేశించి వారికి మారుతున్న కాలంతో పాటు మనము మారాలనేటువంటి యొక్క రైల్వే అధికారుల ఒక సరికొత్త నిర్ణయం, 8 గంటల ముందుగానే ఈ యొక్క రిజర్వేషన్ ప్రక్రియ ముందుగానే వెల్లడిస్తామని చెప్పేసి ఈ యొక్క వార్త దాదాపు అన్ని పత్రికల్లో ప్రచురితమైంది. ఇటీవల ట్రాన్స్పోర్ట్ అధికారులు, ఆర్టీఏ సంబంధించినటువంటి అధికారులు రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 33 ఆర్టీఏ ఆఫీసుల మీద దాడులు చేస్తే సరికొత్త నిజాలు వెలుగులోకి వచ్చాయని చెప్పేసి వార్త కూడా ఈరోజు ఈనాడులో ప్రధానంగా చూడొచ్చు. ఎందుకంటే ఈ యొక్క బ్రోకర్లు ఉండొద్దు, ఏజెంట్లు ఉండొద్దు, సరాసరి నేరుగా మరి వాహనదారునికే మరి లైసెన్స్ తీసుకోవడము, ఎలాంటి అనుమతులున్నా కూడా నేరుగా అధికారి కలిసి మరి తీసుకోవాలని ఈ యొక్క లైసెన్స్ విషయంలో ఏదైనా కూడా అనేటువంటి ప్రభుత్వం ఎంత సంకల్పించి ఎన్ని యొక్క నిబంధనల కఠినతరం చేసినా కూడా ఈ యొక్క ఏజెంట్ల వ్యవహారం అదేవిధంగా ఉన్నట్టు వారు ఒక వింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఒక్కొక్క ఏజెంట్ దగ్గర 250 నుంచి 300, 400 వరకు ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్లు, మరి యొక్క విలువైనటువంటి పత్రాలు మరి దొరకడం చాలా ఆశ్చర్యానికి గురి చేసినటువంటి వార్త కూడా ఈరోజు ఈ యొక్క రాష్ట్ర రవాణా ఆర్టీఏ సంబంధించినటువంటి వార్త అవినీతి అనేటువంటి విషయంలో స్పష్టం చేస్తూ ఈరోజు వెలుగులో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. వైద్య విద్యార్థులకు స్టైఫండ్ 15% పెంచుతున్నట్టు ఒక వార్త మాత్రం ఈరోజు అన్ని దినపత్రికలు దాదాపు కనిపిస్తూ ఉంది. అర్హులైన రైతుల ఖాతాలో ఇటీవల జరిగినటువంటి రెవెన్యూ సదస్సులో అధికారుల చూస్తున్నటువంటి సరికొత్త వారి తెలుసుకున్నటువంటి విషయం, గణనీయంగా సాగు విస్తీర్ణం తగ్గిందనేటువంటి విషయం గమనించినట్టు ఈ యొక్క రెవెన్యూ సదస్సుల సందర్భంగా వస్తున్నటువంటి వార్తల సందర్భం ఈరోజు ఈనాడులో కనిపిస్తూ ఉంది. పూరి జగన్నాథ్ రథయాత్ర తొక్కిసలాట కారణంగా స్వామివారిని తొందరగా చూసేటువంటి ఆ యొక్క క్రమంలో విపరీతమైనటువంటి భక్తుల రద్దీ, ఒకరిపై ఒకరు తొక్కిసలాట కారణంగా 3 మృతి చెందారన్నటువంటి వార్త కూడా ఈరోజు ఈనాడులో, అదేవిధంగా అన్ని పత్రికలు దాదాపు ఈ వార్త కనిపించింది. ఈ యొక్క ఘటనకు సంబంధించి డీసీబీ గారిని సస్పెండ్ చేయడం, అదేవిధంగా ఎస్పీ కలెక్టర్ను బదిలీ చేయడం అనేటువంటి వార్త కూడా ఈరోజు అన్ని పత్రికల్లో కనిపిస్తుంది. వచ్చే సంవత్సరం 2026 ఏప్రిల్ 1 నుంచి మరి జనగణన అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందని చెప్పేసి దానికి సంబంధించినటువంటి యొక్క సర్క్యులేషన్స్ కొన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినట్టు మరి కేంద్రం నుంచి కొన్ని ఉత్తర్వులు వచ్చినటువంటి వార్త కూడా ఈరోజు ఈనాడులో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. వచ్చే 4న ఎల్బీ స్టేడియంలో జరగనున్నటువంటి రాష్ట్ర కాంగ్రెస్ గ్రామస్థాయి కమిటీ అధ్యక్షులకు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే గారు హాజరవుతున్నట్టు, మరి వారికి దిశ నిర్దేశం చేయనున్నట్టు పీసీకి సంబంధించినటువంటి వార్త కూడా ఈరోజు ఈనాడులో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. స్వామి నగలు భద్రమేనా అనేటువంటి ఒక వార్త, కరీంనగర్ సంబంధించినటువంటి వార్త, కొండగట్టు, వేములవాడ, ధర్మపురికి సంబంధించినటువంటి టెంపుల్కి సంబంధించినటువంటి ఒక నగలు, భక్తులు ఇచ్చినటువంటి నగలు మరి ఉన్నటువంటి రికార్డులకు కొద్ది వ్యత్యాసం ఉన్నట్టు ఒక వార్త కూడా ఈరోజు మినీ ఎడిషన్లో కరీంనగర్కి సంబంధించినటువంటి వార్త ఒకటి కనిపిస్తూ ఉంది. ఈరోజు వెలుగు దినపత్రికల విషయానికి వస్తే, నక్సలైట్లు వచ్చే సంవత్సరం 2026 వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి 100%
సరెండర్ కావాల్సిన అవసరం ఉంది. మరి ఆ యొక్క దిశగా మరి ఇప్పటికైనా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నిజామాబాద్లో హాజరైన పసుపు బోర్డుకు సంబంధించి కార్యాలయం సంబంధించినటువంటి వార్త సందర్భంగా అమిత్ షా గారు చెప్పినటువంటి వార్త ఈరోజు వెలుగులో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. భద్రాద్రి కొత్తగూడెం సంబంధించినటువంటి గోండు తదితర ఏజెన్సీ ఏరియాలో మహిళలు మరి మిల్లెట్స్ తయారు చేసి లండన్ పంపించినటువంటి వారి యొక్క నైపుణ్యం పైన ప్రధాని మోదీ మెచ్చుకునేటువంటి వార్త కూడా ఈరోజు ప్రధానంగా వెలుగు పత్రికలో కనిపిస్తూ ఉంది. వారిలో మరి వచ్చినటువంటి నైపుణ్యత, మెరుగైనటువంటి మహిళా సాధికారత పైన మోదీ గారు మాట్లాడుతూ మరి వారిని ప్రశంసలతో కూడినటువంటి చాలా విషయాలు మాట్లాడినటువంటి విషయం ఈరోజు వెలుగు పత్రికలో కనిపిస్తూ ఉంది. ఈ మధ్యలో వచ్చినటువంటి లాసెట్ పరీక్షల్లో అర్హులైనటువంటి జాబితా చూస్తే ప్రధానంగా 40 నుంచి 50% ఇంజనీర్లే ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఎందుకంటే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 19 నుంచి 22 ఏళ్ల మధ్య ఉన్నటువంటి యువకులు తక్కువ శాతం హాజరైతే 30 నుంచి 40 వరకు ఇంకా ఎక్కువ హాజరైన యొక్క వార్తలు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా 40 నుంచి 50 సంవత్సరాలు, 50 నుంచి 60 సంవత్సరాలకు చెందినటువంటి వ్యక్తులు కూడా ఈ యొక్క లాసెట్ మరి పరీక్ష రాసినటువంటి వారిని గుర్తించినట్టు ఈరోజు వెలుగు దినపత్రికలో ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. మిత్రులారా, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారని చెప్పేసి సిర్పూర్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసినటువంటి వార్త ఈరోజు దాదాపు అన్ని దినపత్రికలో కనిపిస్తూ ఉంది. మహాన్యూస్ పై దాడి జరిగినటువంటి సంఘటన పైన మహాన్యూస్ యాజమాన్యం కేటీఆర్కు, కేసీఆర్కు బేషరతుగా ఈ యొక్క క్షమాపణ చెప్పాలని చెప్పేసి మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి సంబంధించినటువంటి వార్త కూడా ఈరోజు వెలుగులో ప్రధానంగా కనిపిస్తోంది. ఈ వార్త అన్ని పత్రికల్లో దాదాపు కనిపిస్తూ ఉంది. నేడు ప్రకటించబోయే బీజేపీ చీఫ్ రాష్ట్ర కొత్త అభ్యర్థి బీసీ అభ్యర్థికి చెందిన వారైతే బాగుంటుంది, భవిష్యత్తు కూడా మరి ఒక మెచ్చుకునే విధంగా ఉంటుందని చెప్పేసి బీసీ ఆర్గనైజర్ జాజుల శ్రీనివాస్ సంబంధించినటువంటి వార్త కూడా ఒకటి కనిపిస్తూ ఉంది. ఇక జ్యోతి పత్రిక విషయానికి వస్తే గురుకులాలు గోడు అనేటువంటి వార్త పెండింగ్ లో లక్షల రూపాయల బిల్లులు అనేటువంటి వార్త విద్యార్థులకు సంబంధించింది. గురుకులాల గతంలో సంవత్సరాల నుంచి పేరుకపోయిన బిల్లులకు సంబంధించినటువంటి వార్త ఈరోజు జ్యోతి పత్రికలో ప్రధానంగా చూస్తున్నాం. హౌసింగ్ ఆస్తుల వేలం అనేటువంటి వార్త కూడా ఈరోజు ఈ పత్రికలో కనిపిస్తుంది. సుమారు 500-600 కోట్లు ఆదాయం సమకూర్చే విధంగా మరి ఆ దిశగా పావులు కల్పిస్తుందని చెప్పేసి వార్త ఈరోజు జ్యోతి పత్రికలో ప్రధానంగా చూస్తూ ఉన్నాం. నాగార్జున సాగర్, జూరాల, శ్రీశైలం తదితర రిజర్వాయర్లు క్రమంగా నిండుతున్నాయని చెప్పేసి ఈ యొక్క రిజర్వాయర్లకు సంబంధించినటువంటి వార్త కూడా ఈరోజు వాటి నీటి మట్టం తదితర సంబంధించినటువంటి వార్త కూడా ఈరోజు జ్యోతి పత్రికలో చూడొచ్చు. ఆరోగ్యశ్రీకి ఎంపిక చేసినటువంటి ఎంప్యానెల్ అంటే ఆసుపత్రుల లిస్టుకు సంబంధించి అంటే ఏ ఆసుపత్రి ఈ యొక్క ఎంప్యానెల్ కిందకి వస్తున్నటువంటి దిశగా అనేకమైనటువంటి గోల్మాల్ వ్యవహారాలు జరిగాయి. లక్షల రూపాయలు గోల్మాల్ యొక్క చేతులు మారాయనేటువంటి ఎంప్యానెల్ సంబంధించినటువంటి వార్త కూడా ఈరోజు జ్యోతి పత్రికలో కనిపిస్తూ ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో సుమారు 400కు పైగా ఈ యొక్క ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు పొందుతున్నట్టు చెప్తున్నమాట వాస్తవం. కానీ వాటిలో అనేకమైనటువంటి సౌకర్యాలు లేవు, మరి రోగులకు ఇబ్బంది వచ్చేటువంటి విధంగా ఉన్నాయి. అయినా కూడా అధికారులు చేతి వాటం చూపించారనేటువంటి వార్త యొక్క సారాంశంగా ఆ దిశగా ఒక వార్త కూడా ఈరోజు జ్యోతి పత్రికలో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. మరో 2-3 సంస్థలు కూడా వాటి పైన మరి సమీక్ష చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ నాయకుల వార్త కూడా ఒకటి జ్యోతి పత్రికలో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇక నమస్తే తెలంగాణ వార్తాపత్రిక వస్తే అక్షరాల 1,00,000 కోట్ల పంట కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో సాగు ఉండేటువంటి వార్త ఈరోజు పెద్ద బ్యానర్ ఒక ప్రధాన అంశంగా మొదటి పేజీ వార్త ఒకటి నమస్తే తెలంగాణలో మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ అధిష్టానానికి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఏటీఎంగా మారారు, మరి వాటిపైన విచారణ ఏది అని చెప్పి కేటీఆర్ సంబంధించినటువంటి వార్త కూడా ఒక ప్రశ్నించే విధంగా ఉన్నటువంటి వార్త కూడా ఈరోజు నమస్తే తెలంగాణలో కనిపిస్తూ ఉంది. మిత్రులారా, ఈరోజు ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. మావోయిస్టు అడ్డాగా రాష్ట్రాన్ని మార్చొద్దు, రేవంత్ను ఉద్దేశించి అమిత్ షా వ్యాఖ్య, కొందరు కాంగ్రెస్ వాళ్ళు శాంతి చర్చలు అంటున్నారు అనేటువంటి వార్త నిన్న పసుపు బోర్డు
కార్యాలయం ప్రారంభం సందర్భంగా అమిత్ షా మాట్లాడుతున్నటువంటి వార్త ఇది. నిజామాబాద్ కిసాన్ మహా సమ్మేళన్ సభలో అభివాదం చేస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా వేదికపై ధన్పాల్, సూర్యనారాయణ, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, కిషన్ రెడ్డి, అరవింద్, ఈటల రాజేందర్, పల్లె గంగారెడ్డి అనేటువంటి ఫోటోతో ఉన్నటువంటి వార్త ఈనాడులో కనిపిస్తా ఉంది. ఆ 4 గ్రామాలను తెలంగాణలో కలపండి, అగ్రివర్సిటీలో పసుపు బోర్డు పరిశోధన కేంద్రం నెలకొల్పాలి, అమిత్ షాకు మంత్రి తుమ్మల వినతి అనేటువంటి ఒక వార్త కూడా మరి ఉంది. పసుపు బోర్డు లోగోను ఆవిష్కరిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, చిత్రంలో సీతక్క, కిషన్ రెడ్డి, అరవింద్, తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించినటువంటి వార్త. మరి భద్రాద్రి కొత్తగూడెం దగ్గర చుట్టుముట్టు ఒక 4 గ్రామాలు మరి ఆంధ్రాకి వెళ్ళిపోయాయి, మన తెలంగాణలో కలపాలని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అమిత్ షా గారికి వినతి పత్రం సమర్పించినట్టు వార్తలో కనిపిస్తా ఉంది. రిజర్వేషన్ చార్ట్లు 8 గంటల ముందుగా దశల వారీగా అమల్లోకి, డిసెంబర్ నుంచి నిమిషానికి 1.5 లక్షల టికెట్లు మార్పులు చేస్తున్న రైల్వే శాఖ అనేటువంటి వార్త ఈనాడులో చూడొచ్చు. రవాణా శాఖలో అవినీతికి బ్రేక్ పడేది ఎప్పుడో, ఏజెంట్ల చేతికి ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్సులు, షోరూంలోనే శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రకటనలకే పరిమితమైనటువంటి న్యూస్ ఒకటి ఈనాడులో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. వైద్య విద్యార్థుల స్టైఫండ్ 15% పెంపు, ఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ వైద్యులకు 1,00,000 దాటిన గౌరవవేతనమైనటువంటి న్యూస్ ఒకటి. ఇది పీజీ స్టూడెంట్స్ కు సంబంధించినటువంటి వార్త ఇది. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, అర్హులైన రైతుల ఖాతాల్లో తగ్గిపోయిన విస్తీర్ణాలు, రికార్డులోకి అక్రమ పట్టాలు, రెవెన్యూ సదస్సులో 1.70 లక్షల దరఖాస్తులు అనేటువంటి వార్త అనేటువంటి చూస్తున్నాం. అడ్డదారుల్లో పట్టాలు అనేటువంటి న్యూస్ కూడా మరి ఈనాడులో ప్రధానంగా చూస్తున్నాం. స్వామి నగలు భద్రమేనా, ఆలయాల్లో ఆభరణాలకు లెక్కలకు పొంతనేది, భక్తుల కానుకల వివరాలపై గందరగోళం. ఈనాడు కరీంనగర్, మాల్యాల, వేములవాడ, ధర్మపురి, కొండగట్టు అంజన్నకు ఇటీవల దాత సమర్పించిన బంగారు కిరీటమైనటువంటి న్యూస్ ఒకటి మరి ఇందులో ఉంది. మరి 3 క్షేత్రాలవే అధికం, అనుమానాలకు ఊతం, ప్రత్యేక నిఘా పెడతామనేటువంటిది ఒక వార్త. ఇది కరీంనగర్ సంబంధించినటువంటి వార్త. ఇది భక్తులు ఇచ్చినటువంటి ఈ యొక్క నగలు కానీ, ఈ యొక్క దాతలు మరి లెక్కలకు ఆ యొక్క ఇచ్చినటువంటి భక్తుల వాటికి తేడా ఉందని చెప్పేసి ఈ యొక్క వార్త. ఉత్తరాదిని ముంచెత్తిన వానలు, ఉత్తరాఖండ్లో 2 మృతి, 24 గంటల పాటు చార్ధామ్ యాత్ర నిలిపివేత, జార్ఖండ్లో 162 మంది విద్యార్థులు సురక్షితమైనటువంటిది. మరి విపరీతమైనటువంటి వర్షాలు ఉత్తరాదిన మరి విద్యార్థులు వణికిపోతున్నటువంటి దృశ్యం ఒకటి కనిపిస్తూ ఉంది వార్తలు. ఈరోజు వెలుగు పత్రికలు ఉన్నటువంటి ప్రధానాంశాలు చూద్దాం. నక్సలైట్లు సరెండర్ కావాలి, 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తాం, అమిత్ షా అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం. నిజామాబాద్ లో జరిగిన రైతు సమ్మేళనం సభలో ప్రసంగిస్తున్న కేంద్ర మంత్రి అమిత్ షా, సభకు హాజరైనటువంటి జనం అనేటువంటిది నిన్న పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా మరి అంటున్నటువంటి మాటలు వెలుగులో కనిపిస్తూ ఉంది ఈరోజు వార్త. భద్రాద్రి మహిళలు బేష్, లండన్ కు మిల్లెట్ మ్యాజిక్ బిస్కెట్లు తయారు చేస్తున్న ఆదివాసీ మహిళలు, మన్ కీ బాత్ లో ప్రశంసించిన మోదీ, గిరి శానిటరీ ప్యాడ్స్ పేరుతో నాప్కిన్ల తయారీ మహిళా సాధికారికతకు నిదర్శనమని ప్రధాని ప్రశంస. మరి భద్రాద్రి కొత్తగూడెం సంబంధించినటువంటి అక్కడ గిరిజన గోండులు తయారు చేసినటువంటి మిల్లెట్స్ కు సంబంధించినటువంటి ప్రధాని మన్ కీ బాత్ లో వారిని ప్రశంసించినటువంటి వార్త ఇది. డైరెక్ట్ సీడింగ్ వైపు వరి రైతులు, నాట్లు వేసే బదులు నేరుగా వరి సాగు, వెదజల్లే పద్ధతితో 15% పైగా సాగవుతుంది అంచనా అనేటువంటిది. అంటే డైరెక్ట్ గా విత్తనాలు జల్లేటువంటి ప్రక్రియ 15% మంది రైతులు అవలంబిస్తున్నట్టు వార్తది. పూరిలో తొక్కిసలాట, 3 మృతి, 50 మందికి గాయాలు, 6 పరిస్థితి విషయం. జగన్నాథ రథయాత్రలో గుండి చా టెంపుల్ వద్ద తోపులాట, తెల్లవారుజామున 4:20 గంటలకు సమయంలో రథాలపై ఉన్నత దేవతామూర్తులను చూసేందుకు భక్తులకు తోసుకోవడంతో ప్రమాదం. ఘటనపై సీఎం జ్యూరీ సీరియస్, కలెక్టర్ ఎస్పీల బదిలీ వేటు అనేటువంటి న్యూస్ ఇందులో కనిపిస్తా ఉంది. మెడికోలకు స్టైపెండ్ 15% పెంపు, ఈ ఏడాది జనవరి నుంచి వర్తింపనేటువంటి న్యూస్ ఒకటి వెలుగులో కనిపిస్తుంది. న్యాయ విద్య వైపు ఇంజనీర్ల చూపు, లాసెట్ లో క్వాలిఫై అయిన వాళ్ళ 4వ వంతు బీటెక్ చేసిన వాళ్ళే, ఎంబీబీఎస్, ఎంబీఏ, ఫార్మసీ పూర్తి చేసిన వాళ్ళు లా వైపు మొగ్గు, సేవ కోసం కొందరు, కొత్త కెరీర్ కోసం ఇంకొందరు అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తా ఉన్నాం. మరి లాసెట్ లో ఇంజనీర్లు లేకున్నామని ఇందాక మనం చదివి వినిపించే ప్రయత్నం కూడా చేసినాం, అదే వార్త ఇది. జూలై 4న ఖర్గే సభను సక్సెస్ చేద్దాం అనేటువంటిది హైదరాబాద్ గాంధీ భవన్ సంబంధించిన వార్త. మరి చిత్రంలో పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, అదేవిధంగా హనుమంతరావు
పొన్నం ప్రభాకర్ సంబంధించినటువంటి మరి సిటీ సంబంధించినటువంటి నాయకులు కూర్చొని డిస్కస్ చేస్తున్నటువంటి వార్త ఇది. కాంగ్రెస్ పార్టీ నుంచి సిర్పూర్ ఎమ్మెల్యే అభ్యర్థి రావి శ్రీనివాస్ సస్పెన్షన్, పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తుండడంతో చర్యలు అనేటువంటి న్యూస్ ఒకటి మనం చూస్తున్నాం. ఒక్క ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ఇవ్వలే, 8 మంది ఎంపీలు 2 కేంద్ర మంత్రులు ఉండి దండగా కేటీఆర్ అంటున్నటువంటి మాట ఇది. ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. బీఆర్ఎస్ పోయినా అవినీతి పోలేదు, కాంగ్రెస్ పాలనలోనూ కొనసాగుతుంది అనేటువంటి న్యూస్ ఒకటి మరి ఆంధ్రజ్యోతిలో కనిపిస్తుంది. నిజామాబాద్ అమిత్ షా హాజరైన సందర్భంగా ఈ పత్రికలో ఇది లీడ్ తీసుకున్నారు. నిజామాబాద్లో పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా మాట్లాడినటువంటి మాటలు ఇవి కనిపిస్తూ ఉంది. మెట్రో డిపిఆర్ ఇచ్చింది గత వారమే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అవగాహన రాహిత్య వ్యాఖ్యలు, కాంగ్రెస్ కోసమో రేవంత్ కోసం మేము పనిచేయం, తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది అని కిషన్ రెడ్డి అనేటువంటి వార్త ఇందులో కనిపిస్తూ ఉంది. కమలం కొత్త సారథి రామచంద్రరావు అనేటువంటి క్వశ్చన్ మార్క్తో కూడినటువంటి వార్త ఇందులో జ్యోతిలో కనిపిస్తుంది. దాదాపు ఖరైన పేరు, రేపు ప్రకటన, అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ జారీ, ఏకగ్రీవం కావాలంటున్న కిషన్ రెడ్డి అనే వార్త ఇది. బీజేపీ పార్టీకి సంబంధించిన వార్త ఇది. గత ఎన్నికల్లో 70 కోట్లు ఖర్చు పెట్టా, నాకు 500 ఎకరాల భూమి ఉంది, ఎన్నికల కోసం 16 ఎకరాలు అమ్మాను, 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఉన్నత వర్గాలతోనే పోటీ పడ్డా, కాంగ్రెస్ నేత కొండ మురళి వ్యాఖ్యలు ఇటీవల వరంగల్ నేతల పార్టీ అధిష్టానానికి, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, మంత్రి గారికి వచ్చినటువంటి విభేదాల సందర్భంగా మరి పిసిసి కొండా మురళికి షోకాస్ నోట్ ఇచ్చిన విషయం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలపైన ఆయన మాట్లాడుతున్నటువంటి వార్త ఈ సందర్భంగా జ్యోతిపత్రికలో ప్రధానంగా కనిపిస్తోంది. నిండుతున్న రిజర్వాయర్లు పూర్తి సామర్థ్యానికి చేరువలో జోరాల, శ్రీశైలానికి 1,00,000 క్యూసెక్ల ఇన్ఫ్లో అనేటువంటి న్యూస్ ఒకటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వార్త ఇది. గురుకులాల గోడు, జనవరి నుంచి నిలిచిపోయిన బిల్లులు, పలుచోట్ల గుడ్లు, చికెన్, అరటిపండ్లు సరఫరా బంద్ అనేటువంటిది ఈ యొక్క గురుకులాలకు సంబంధించినటువంటి వార్త ఇది జ్యోతిలో కనిపిస్తుంది. మరో 2-3 మీడియా సంస్థల పని పడతాం, మేము దాడులు చేస్తే వేరేలా ఉంటుంది, మా చేతిలోనూ ఆయుధాలున్నాయి, ఏ పోలీసులు మమ్మల్ని ఆపలేరు, మీడియా ముసుగులో స్టార్టర్ హౌస్లు నడుపుతున్నారు, మీరు ఎక్కడ బతుకుతున్నారో, ఎవరి తిండి తింటున్నారో గుర్తుంచుకోండి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలైనటువంటి వార్త ఈరోజు జ్యోతి పత్రికలో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిపై విచారణకు ఆదేశించలేనిది, కాంగ్రెస్ పెద్దలకు ఏటీఎంగా రేవంత్ సర్కారు అని మీరే అంటారు కదా, సిబిఐ ఈడీతో విచారణ జరపడానికి కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటి, అమిత్ షా ఎందుకు స్పందించరు అనేటువంటి మాట కేటీఆర్ అంటున్నటువంటి వార్త ఇది జ్యోతిలో కనిపిస్తోంది. ఏప్రిల్ 1 నుంచి జనగణన, 2 దశల్లో నిర్వహణ, తొలి దశలో ఇల్లు ఆస్తుల లెక్క, 2వ దశలో జనాభా కుల గణన అనేటువంటి న్యూస్ ఒకటి జ్యోతిలో కనిపిస్తూ ఉంది. 95 కోట్ల మందికి సంక్షేమం, దేశ జనాభాలో 64% మందికి సంక్షేమ పథకాలతో లబ్ధి, మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ. భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్ అనేటువంటి న్యూస్. మరి హైదరాబాద్ వచ్చే విమానంలో సాంకేతిక లోపం, హైదరాబాద్కు వెళ్లాల్సిన ఓ విమానం సాంకేతిక లోపం కారణంగా తిరిగి చెన్నైలో దిగింది. నెల్లూరు సమీపంలో గాల్లో ఉండగా విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించారు. వెంటనే పైలట్ అధికారులను సంప్రదించిన తర్వాత చెన్నైలో విమానాన్ని సురక్షితంగా దింపినట్టు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విమానంలో 159 మంది ప్రయాణికులు ఉన్నారు. మరి విమానాలకు ఏమైందో మరి మధ్యలో ప్రతి ఒక్కరు విమానాల సాంకేతిక లోపం గుర్తిస్తుంది. మరి కనకదుర్గమ్మకు భాగ్యనగర్ బంగారు బోనం, గోల్కొండ బోనాల ఉత్సవాలకు భారీగా తరలివచ్చిన భక్తజన సందోహం అనేటువంటి న్యూస్ ఒకటి జ్యోతి పత్రికలో కనిపిస్తుంది. ఈరోజు నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. అక్షరాల 1,00,000 కోట్ల పంట, కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో సాగు బంగారం అనేటువంటి కేసీఆర్ ఫోటో పెట్టి పెద్ద వార్త ఒకటి నమస్తే తెలంగాణలో కనిపిస్తుంది. బుక్కులు లేవు, బట్టలు లేవు, ప్లేట్లు గ్లాసులు ఇవ్వలేదు, మెయింటెనెన్స్ ఛార్జీలు లేవు, పాఠాలు బోధించే సార్లే లేరు, ఇది గురుకులాల్లోని దుస్థితి అనేటువంటి వార్త ఈరోజు నమస్తే తెలంగాణలో ఉంది. మరి మిత్రులారా, ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి వార్త యొక్క ముఖ్యాంశాలు. నమస్తే మిత్రులారా, మా యొక్క ఎంఎస్ న్యూస్ ఛానల్ సుమారు మరి ఈరోజు వరకు 3,20,000 మంది మరి చూసినట్టు రికార్డు ఉంది. మరి ప్రతి ఒక్కరూ మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం, లైక్ చేయడం. దయచేసి
మాకు ప్రోత్సహిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. మీ మండల సంజీవ.